రెడ్డి గారు ఫస్ట్ పోస్టింగ్ ఏఎస్పీగా వేములవాడ పనిచేస్తున్నారు. ఆమె హైదరాబాద్ దగ్గర నల్గొండ జిల్లా చౌటుప్పలకు చెందిన ఆమె 2022లో సెలెక్ట్ అయ్యారు. అయిన తర్వాత ట్రైనింగ్ తీసుకొని ఫస్ట్ పోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ పోస్టింగ్లో ఆమెకున్న గోల్ ఏంటి కన్నా ముందు అసలు ప్రిపరేషన్ ఎలా తీసుకున్నారు, తీసుకునే టైంలో ఎంత కష్టపడ్డారు, నెక్స్ట్ జనరేషన్ కంటే యాస్పిరెంట్స్కి ఏ విధంగా సూచనలు ఇవ్వచ్చు, సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మేడం ఇచ్చే టిప్స్ ఏంటో ఆమె తెలుసుకుందాం. నమస్తే మేడం. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. బట్ మీరు చూస్తుంటే ఇంకా సివిల్స్ లాగా లేరు, ఏదో కాలేజీ చెప్పడే బయటకు వచ్చినట్టు, డిగ్రీ కాలేజ్ నుంచి అవుట్ అయినట్లు కనిపిస్తున్నారు. ఓకే, సివిల్స్ రాయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే బై ఛాన్సా బై చాయిసా అన్న ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు మీరు ప్రిపరేషన్లో తీసుకున్నారు, ప్రిపరేషన్లో ఫస్ట్ అటెంప్ట్లో కొట్టారా లేదా సెకండ్ అటెంప్ట్లో వచ్చిందా? ఈ రెండు ప్రశ్నలు చెప్పే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీరు రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి రూరల్లో వచ్చిన వాళ్ళు సివిల్స్ సాధించవచ్చా లేదా అనే విషయం చెప్పండి. నేను సురకంటి శేషాద్రిని రెడ్డి. మాది నేను పుట్టింది పెరిగింది అంతా చదువుకుందంతా హైదరాబాద్. నేటివ్ వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ చౌటుప్పల్ దగ్గర ఒక చిన్న గ్రామం. అక్కడ నానమ్మ తాతయ్య ఉంటారు. సో నేను ఫస్ట్ స్కూలింగ్ మమ్మీ డాడీ కాంట్రాక్టర్ ఫ్రమ్ చౌటుప్పల్. మమ్మీ సిద్దిపేట నుంచి నేటివ్. షీఈ్ అ హౌస్ వైఫ్. షీ యూస్ టు వర్క్ యాజ్ అ టీచర్. దెన్ నేను తమ్ముడు ఉన్నాడు, నేను తమ్ముడు. హీ ఈజ్ 3 years యంగర్ దెన్ మీ. సో హీ డన్ విత్ బీటెక్, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. అంతా ఇక్కడే, మొదటి నుంచి హైదరాబాద్. జాన్సన్ గ్రామర్ స్కూల్ అండి, జాన్సన్ గ్రామర్ స్కూల్ ICSE హబ్సిగూడలో. సో మొత్తం LKG నుంచి 10th వరకు అక్కడే. దెన్ నేను వనస్థలిపురంలో ఇంటర్ అయింది, ఇంటర్మీడియట్ ఫ్రమ్ చైతన్య కాలేజ్. దాని తర్వాత IIT హైదరాబాద్ కంది, అక్కడ నుంచి బీటెక్ చేసినాను. దాని తర్వాత 18 పాస్ అవుట్ నేను. దెన్ 20లో ఎగ్జామ్ రాస్తే ఐ గాట్ ఇన్ టు దిస్ సర్వీస్. అది క్యాంపస్ ఉంటాయి, నేను వెళ్ళలేదు. మొదటి నుంచి నాకు ఐడియా ఉంది ఇక్కడికి UPSC. అది చిన్న చైల్డ్హుడ్ డ్రీమ్ అంటారు కదా, అట్లా. సో నాన్న ఫస్ట్ నుంచి అమ్మ నాన్నమ్మ చెప్పారు కలెక్టర్ అయితే బాగుంటుంది, ఎస్పీ అయితే బాగుంటుంది, ఆ మోటివేషన్తో ఇందులోకి వచ్చారు. ఓకే, సో మెయిన్ థింగ్ ఇంట్లో మోటివేషన్ అట్లనే మనకి చిన్నప్పుడు వాళ్ళ ఫస్ట్ పేరెంట్స్ తెలుస్తుంది. సో నాన్నకు చాలా ఇష్టం మొదటి నుంచి. హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు సర్వీస్ అది. సో నా ద్వారా ఈ వాంటెడ్ టు అట్లా కోరిక అది తీర్చుకోవాలని, అది నన్ను తీసుకొచ్చి సర్వీస్లో సొసైటీకి ఉపయోగపడేటట్లు అట్లా మొదటి నుంచి మోటివేషన్ ఉండేది. సో నాకు అప్పటి నుంచి అవగాహన ఉండింది ఎగ్జామ్ మీద ఏమేమి ఉంటుంది, ఆపర్చునిటీస్ అని. దాట్ వే చిన్నప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నాను. అంటే మీ ఫ్యామిలీలో ఎవరు లేరా గవర్నమెంట్ జాబ్స్? నో వన్, నేనే ఫస్ట్ జనరేషన్ గవర్నమెంట్ సర్వెంట్. అంటే మీ నాన్నగారు కోరిక both anything, both IAS and IPS, each service has its own దాని షీన్ అనేది. ఈచ్ IAS కు ఉన్నది IPS లో ఉండదు, IPS లో ఉన్నది డిఫరెంట్ ఉంటుంది. సో ఎనీ ఆఫ్ దెమ్ నేను అనుకున్నాను ఏదొచ్చినా కూడా ఐ విల్ బి హ్యాపీ అని. సో ఐ ఎండెడ్ అప్ పోలీస్ సర్వీస్లో, యూనిఫామ్ సర్వీస్. వెరీ హ్యాపీ. మీరు ప్రిపరేషన్ ఎక్కడ తీసుకున్నారండి, ఎంతకాలం, ఆప్షన్ ఏం తీసుకున్నారు? నా ఆప్షన్ వచ్చేసి తెలుగు లిటరేచర్. సో తెలుగు అది కూడా నాన్నకి చాలా ఇంట్రెస్ట్ ఉండింది. సో ఆ విధంగా గైడ్ చేస్తారు అని అట్లా చెప్పి తీసుకోవచ్చారు. దెన్ నాకు చదువుతుంటే నాకు మొదటి నుంచి నేను స్కూల్లో తెలుగులో మంచి మార్క్స్ వచ్చేవి. సో దాట్ వే ఆల్సో నేను అనుకొని తీసుకోవడం జరిగింది. సో ఎనఫ్ గైడెన్స్ ఉండింది పేరెంట్స్ నుంచి. సో దాట్ వే. సాధారణంగా తెలుగు అనగానే చాలా చెల్లు చూపు కనిపిస్తుంటారు కొంతమందికి, మాతృభాషలో మీరు ఆప్షన్ తీసుకొని ఓకే ఎంత కష్టపడ్డారు? సో ఇందులో తెలుగు లిటరేచర్ బేసిక్ థింగ్ మనం సిలబస్ చూస్తే నాకు ఫస్ట్ చూసినప్పుడు చాలా క్రిస్ప్ అనిపించింది. లైక్ ఇట్స్ వెరీ మచ్ క్రిస్ప్ అండ్ టు ద పాయింట్ ఉంటుంది. మీరు అన్ని సిలబస్తో పోలిస్తే కూడా మీకే అర్థమవుతుంది. లిటరేచర్ సిలబస్ ఇస్ వెరీ స్మాల్ అండ్ క్లారిటీ ఉంటుంది. ఈచ్ లైన్ చదువుతుంటే ఇంత అనేది తెలిసిపోతుంటుంది ఎంత చదవాలనేది. సో ఆ క్లారిటీ ఉండడం, ఫస్ట్ సిలబస్ మీద ఒక క్లారిటీ ఉంటే అయిపోయినట్టే సగం పని.
సో అది ఉంది అని నాకు అనిపించింది ఫస్ట్. అందుకని ముందు జాగ్రఫీ అనుకున్నాను. జాగ్రఫీ చదువుతూ ఉంటే 1-2 months చదివాక నో దిస్ ఇస్ నాట్ మై థింగ్ అని అర్థమైపోయింది. అది సిలబస్ కానీ అదేం ఇంకా అంత పట్టు రావట్లేదు అనిపించింది. సో బట్ ఇమీడియట్లీ ఐ షిఫ్టెడ్ టు లిటరేచర్. అది ఐడియా వచ్చినప్పుడు చూస్తే ఒక ఈజీగా ఐడియా వచ్చేసింది ఏమేమి చదవగలుగుతాం ఇందులో, ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చేస్తాయని. సో ఆ ఐడియా వస్తే ప్రిపరేషన్ ఈజీ అవుద్ది. దట్ వే ఇట్ హెల్ప్. అమ్మ భాష మీద మమకారంతో మీరు తెలుగు భాష తీసుకున్నారు. ఎస్. ఓకే, తెలుగు భాషలో మీకు బాగా నచ్చిన పద్యాలు కానీ పాడగలరా? నాకు అంటే అందులో చాలా విషయాలు కనిపిస్తుంటాయి. శ్రీశ్రీ గారు ఉంటుంది, వేటూరి సుందరరావు గారు, రకరకాల వ్యక్తులు ఒక. సో చాలా 3 years అయిపోయింది. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. శ్రీశ్రీ పద్యాల్లో అవి ప్రాస కానీ ఆ భావం కానీ చాలా చదువుతుంటే ఇంకా ఇంకా చదవాలనిపించేది. సో అదొకటి, అది బాగా నచ్చేది. అండ్ అంతకని ముందు నాకు మైథలాజికల్ అంత టచ్ లేదు. సో ప్రాచీన తెలుగులో ఒకటి తిక్కన మహాభారతం అనేది ఉండింది సిలబస్లో. సో అదొకటి మంచిగా అనిపించింది చదివేటప్పుడు. సో ఈచ్ ఐ థింక్ అరౌండ్ 15 texts ఉన్నాయి అందులో. ఈచ్ టెక్స్ట్కి దానికి ఉన్న ప్రాధాన్యత దానికి ఉండేది. సో చదువుతూ ఉంటే కూడా ఈచ్ డిఫరెంట్గా అనిపించేది, రిఫ్రెషింగ్ అనిపించేది. జిఎస్ నుంచి ఇట్స్ అ గుడ్ బ్రేక్ అనిపించేది. సో దాట్ వే ఇట్ హెల్ప్. అంటే శ్రీశ్రీ గారు మేము గుర్తుందా మీకు? పోరాడలే పోయేది మీకు బాగా గుర్తుంది. ఇంకా మీకు అయితే ఒకటి నాకు నేను నింగికి నెత్తురు కక్కుకుంటూ నీళ్ళకి నేను రాలిపోతే, నిప్పులు చుమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీళ్ళే అని. సో అంటే 3 years అయిపోయింది, టచ్ కొంచెం తగ్గిపోయింది. బట్ అదర్వైజ్ ఇప్పుడు మళ్ళీ చూసి చదవమంటే మంచిగా చదువుతాను, ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. అంటే మీరు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్ లేదా ఢిల్లీ వెళ్ళారా? మొత్తం హైదరాబాద్ అండి. ఇక్కడ ఇంట్లోనే ఆన్లైన్ ప్రిపరేషన్. ఎక్కడ చాలా మంది కోచింగ్ సెంటర్ వెళ్తారు, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వెళ్తేనే వస్తుంది అంటారు, వాస్తవం? అంటే ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కటి. అట్లా ఉన్న వాళ్ళు సక్సెస్ అయినారు, అట్లా ఉన్న వాళ్ళు ఫెయిల్ అయినారు అని. ఐదర్ వే ఇట్ వర్క్డ్ అండ్ ఇట్ డిడ్ నాట్ వర్క్ ఫర్ పీపుల్. చదువుకున్న ప్రిపరేషన్ తీసుకున్నారు కదా, రోజుకి ఎన్ని గంటలు చదివారు? మీకున్న టైం టేబుల్ ఒకసారి చెప్పండి. టైం టేబుల్, నేను మార్నింగ్ పర్సన్. సో ఎర్లీ రైజర్. సో ఐ థింక్ అరౌండ్ 5-5:30 కూర్చుంటే ఆ టేబుల్ మీద. దెన్ స్లోలీ ఒక బ్రేక్ టైం 8:30-9 వరకు ఒక సెషన్ పెట్టేసుకొని కంప్లీట్ చేసుకొని, దెన్ బ్రేక్ఫాస్ట్ అండ్ అదర్ థింగ్స్ అవి చేసుకొని కొంచెం బ్రేక్ తీసుకొని, దెన్ బై 11:30-12 అట్లా మళ్ళీ స్టార్ట్ చేసి లంచ్ టైం 2-2:30 వరకు కొంచెం తక్కువ పెట్టేసుకొని తినేసి, దెన్ స్లీపింగ్ అండ్ దెన్ అనదర్ 3-4 hours ఇన్ ద నైట్. ఇది జనరల్గా. ఎగ్జామ్స్ ముందు అయితే ఇంకా కొంచెం ఎక్కువ. సో ఆన్ అన్ యావరేజ్ ఇట్ బి అరౌండ్ 8-9 hours. అంటే మీరు నోట్స్ ఎక్కువ రాస్తుండేవారా లేదంటే చదువుకోవడంలో? ఓకే, సో ఇది మోస్ట్లీ చెప్పాలంటే నోట్స్ కొన్నిటికి అవసరం, కొన్నిటికి ఉట్టి చదివేసి వదిలేస్తే అవసరం. లేకపోతే చదివిన ప్రతిదాన్ని నోట్స్ రాయాలంటే మళ్ళీ అది రివైజ్ చేసుకోవడానికి గంటలు పడుతుంది. అండ్ యూ డోంట్ నో వెదర్ హౌ మచ్ ఇస్ రియల్లీ నీడ్ఫుల్ ఆర్ నాట్ అనేది కూడా అర్థం కాదు. సో నోట్స్ ఐ యూస్ టు రెస్ట్రిక్ట్ అండి, కొంచెం తక్కువ. అంటే బేసిక్ ఏదైతే ఇంపార్టెంట్ అదే తీసుకొని రివిజన్కి ఈజీగా ఉండేటట్టు క్రిస్ప్గా ప్రిపేర్ చేసి పెట్టుకునేదాన్ని. సాధారణంగా గ్రూప్ డిస్కషన్లో ఎక్కువ ఇన్పుట్స్ వస్తాయంటారు. మీరు గ్రూప్లో ఉన్నారా, ఇండిపెండెంట్గా మీరు? ఓకే, దిస్ ఇస్ కంప్లీట్ ఇండివిజువల్గా, చాలా ఐసోలేటెడ్గా నడిచింది నాదైతే. సో నాకు అట్లనే నచ్చుద్ది. అండ్ ఇంట్లో ఉన్నది ఎందుకంటే నాకు ఈజీ అవుతుంది. లాజిస్టిక్స్, ఇప్పుడు మన ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇంకోటి కానీ ఫుడ్ విషయంలో లైక్ ఢిల్లీలో ఉంటే, సో ఇవన్నీ ఇష్యూస్ వస్తాయని ఇంట్లో ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ మై ఓన్ హోమ్ అండర్ ద సూపర్విజన్ అండ్ గైడెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ తోటి ఎప్పుడెప్పుడు ఆన్లైన్లో ఉంటే అదైనా టచ్లో ఉండడం. అదర్వైజ్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేకుండే అట్లా స్పెసిఫిక్గా ప్రిపరేషన్ ఫ్రెండ్స్. ఐ వాజ్ కంప్లీట్ ఐసోలేటెడ్ ప్రిపరేషన్ నడిచింది. స్ట్రెస్ అంటున్నారు. స్ట్రెస్ అదే ఇంకా ఫ్యామిలీ, లేకపోతే నా కాలేజ్ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళతో అప్పుడప్పుడు మాట్లాడటం. సో దాట్ వే ఓన్లీ. మాది మూవీస్ చూడడం. సో ఇవి మొదటి నుంచి ఇంకా నాకు ఉండే వెరీ సెలెక్టెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఫ్యూ అండ్ సెలెక్టెడ్ ఫ్రెండ్స్. సో వాళ్ళతోనే. మీ క్లాస్మేట్స్ అందరూ కూడా క్యాంపస్ సెంటర్లో సెలెక్ట్ అయ్యి
ఐఐటి హైదరాబాద్ అంటే మంచి పోస్టులు వస్తాయి, Hmm. లక్షలో జీతాలు వస్తాయి. వాళ్ళు చూసినప్పుడు ఎప్పుడు ఎందుకురా చదువుతున్నావు అనిపించలేదు? సో ఐ థింక్ మేబీ ఇంకొక 1-2 years డ్రాగ్ అయి ఉంటే ప్రిపరేషన్ అనిపించేదేమో, స్టార్ట్ అయ్యేది. కొంచెం ఎంతైనా భయం ఉంటుంది, ఎందుకంటే వాట్ ఆర్ వి డూయింగ్, నడుస్తూనే ఉంది, ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, బట్ ఇంకా రిటర్న్ రావట్లేదు అనిపిస్తుంది. బట్ నాకు కొంచెం గాడ్ గ్రేస్ అనమాట, కొంచెం తొందరగానే వచ్చేసరికి ఓకే. బట్ స్టిల్ ద థింగ్ ఈజ్, నాకు మొదటి నుంచి ఐ న్యూ ఇటు వెళ్ళి కార్పొరేట్ వైపు వెళ్ళి మనీ మెయింటైన్ ఈ జాబ్స్ కంటే కూడా ఇది కరెక్ట్ నాకు అనేది నాకు మొదటి నుంచి ఒక క్లారిటీ ఉండింది. సో రిగ్రెటింగ్ ఇట్ వాజ్ నెవర్ దేర్. అంటే మీరు ఎన్నో అటెంప్ట్ కొట్టారు ఇది? సో దిస్ వాజ్ నేను 2018లో అయిపోతే 19లో ఒకటి ఇచ్చాను, మళ్ళీ 20 సెకండ్ అటెంప్ట్. అంటే ఒకవేళ 20 రాకపోయినా 21 రాకపోయినా ప్లాన్ బి ఉందా మీ దగ్గర? టు బి రియల్లీ ఆనెస్ట్ ప్లాన్ బి పెట్టుకోలేదు. నో, నేను మొదటి నుంచి ఐ డోంట్ నో, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, ఎనీథింగ్. బట్ ప్లాన్ బి అయితే అస్సలు లేకుండే. ఓకే, 6 attempts ఉన్నాయి అనేది ఒకటే ఉండింది. బట్ యా, గాడ్ హాస్ బీన్ వెరీ కైండ్ టు మీ, వచ్చింది. ఇంకా 2 అటెంప్ట్లు అయిన తర్వాత కూడా ఫస్ట్ అటెంప్ట్ అనుకుందాం, ఫస్ట్ అటెంప్ట్ రాలేదు అంటే మెయిన్స్ వెళ్ళారా ఫస్ట్ అటెంప్ట్? నో, ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు. అవునా? సెకండ్ అటెంప్ట్ లో అన్నీ అయిపోయినాయి ఇంకా. సార్ ఫస్ట్ అటెంప్ట్ లో రానప్పుడు మీ పేరెంట్స్ కాకపోతే, పేరెంట్స్ కంటే మీ నాన్నగారు మీకు యూనిఫామ్ సర్వీస్ చూడాలి కాబట్టి ఆయనకి ఎగ్జిబిషన్ ఇస్తాం, మిగతా ఫ్రెండ్స్ అందు ఉంటారు కదా, ఎందుకు చదువుకున్నావు, ఎందుకు రాదు మనకి అని ఇప్పుడు డిసప్పాయింట్ చేయలేదు? సో మెయిన్ థింగ్ ఐ యూస్ టు అవాయిడ్, అంటే నాకు నెగిటివ్ ఉంటుంది అని కొంచెం అనిపించిన ఐ అవాయిడ్ పీపుల్ దట్ వే. సో కొంత బయట నుంచి వచ్చే కంటే ముందే ఐ వాజ్ లక్కీ ఎనఫ్ దట్ పేరెంట్స్ షీల్డ్ చేసేవాళ్ళు, నా దాకా వచ్చేదే కాదు అసలు. బట్ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా, అరే స్టార్టింగ్ స్టేజ్లోనే పోయింది అని. ఐ యూస్ టు ఫైండ్ ప్రిలిమ్స్ టఫ్, మెయిన్స్ ఓకే, మెయిన్స్ చేసేస్తా, ప్రిలిమ్స్ టఫ్ ఉండింది. సో అది స్టార్టింగ్ స్టేజ్ అయిపోయేసరికి ఇంకా బాధ అనిపించింది. ఐ రిమెంబర్ ఇప్పటికి ఆ రోజు చాలా ఏడుస్తూ కూర్చున్నా. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. అది చూసుకొని వచ్చి ఎగ్జామ్ నుంచి వస్తే కీ చెక్ చేసుకుంటే అర్థమైపోతుంది. సో అప్పుడే అర్థమైపోయింది నాకు. సో దెన్ మోటివేట్ చేసి మళ్ళీ నో అని. అది ఇంట్లో పేరెంట్స్ అండి, అమ్మ నాన్న మెయిన్. ఇంకా అంతేనా? అమ్మ నాన్న మోటివేషన్ చేశారా, లేదా ఇంకా రాదు అని పెళ్లి సంబంధం చూసారా? నో అస్సలు, అది అసలు లేనే లేదు. కెన్ డూ ఇట్ అంటే అప్పుడు ఇంకా భయం వేసేది, ప్లాన్ బి పెట్టుకోవాలా అనే ఒక మీరు అన్నట్లు ఆలోచన వచ్చింది. బట్ దెన్ వెనక నుంచి సపోర్ట్ ఉండేసరికి ఐ బౌన్స్డ్ బ్యాక్ క్విక్లీ అండ్ మళ్ళీ రిగరస్గా ప్రిపరేషన్. సెకండ్ అటెంప్ట్ లో వెళ్ళారు, మెయిన్స్ వెళ్ళారు, మరి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు మన మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా తీసుకున్నారా? ఎస్, 2 తీసుకున్నాను, 2 యాక్చువల్లీ చాలా ఎక్కువ ఇవ్వమంటారు. బట్ నాకు అనిపించింది ఒకసారి తీసుకొని మనం సాటిస్ఫై అయితే ఇంకెక్కువ వెళ్తే మళ్ళీ అది ఉల్టా అయ్యే ప్రమాదం ఉంటుందని ఐ స్టాప్డ్ ఇట్ ఎట్ 2. దట్ ఆల్సో హైదరాబాద్లోనే మన దగ్గరే ఇచ్చాను. దే వర్ క్వైట్ హెల్ప్ఫుల్. బేసిక్ మాకు ఇంటర్వ్యూ అయిపోయింది, పైన ఇంటర్వ్యూకి వెళ్ళారు ఢిల్లీ. మీరు అప్పుడు మీకు నర్వస్ ఉందా, ఏమవుతుందా ఎందుకంటే టెన్షన్ కనిపిస్తుంటుంది కదా? యాక్చువల్లీ సర్ప్రైజింగ్లీ నేను అనుకున్నా స్టార్టింగ్లో నర్వస్ ఉంటుందని. బట్ దెన్ వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ హాల్ బయట కొంతసేపు కూర్చోబెడతారు. సో అక్కడ నాకు నా ఫేవరెట్ మంత్రాలు అవి దేవుడిని తలుచుకుంటూ ఉన్నాను. ఎక్కడో తెలియని ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. లోపలికి వెళ్ళాక ఒక ఐ థింక్ అరౌండ్ 25 minutes నడిచింది. ఎక్కడ కూడా నో సెకండ్ థాట్, డైరెక్ట్గా ఆన్సర్స్ ఇచ్చేస్తూనే. అప్పుడు మనోజ్ సని సార్ బోర్డు ఉంది, ఐ థింక్ వెరీ రీసెంట్గా చైర్మన్ ఉండి రిజైన్డ్. సో ఆ సార్ బోర్డు హాల్లోకి వెళ్ళిన తర్వాత చైర్మన్ గారికి ఐ కాంటాక్ట్ ఇచ్చారా, బోర్డుకి ఇచ్చారా? క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మన ఐ కాంటాక్ట్ ఎట్టుకు ఇచ్చుకొచ్చారు? సో మీకు మీ బాడీ లాంగ్వేజ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు కదా? యా, సో ఐ మేడ్ షూర్ ఫస్ట్ థింగ్ బాడీ పోస్చర్ కొంచెం సిట్ స్ట్రైట్ అన్నట్లు అదొకటి పెట్టుకున్నా. అండ్ ఐ కాంటాక్ట్ డైరెక్ట్ ఫస్ట్ సార్కే ఇచ్చాను, చైర్మన్ సార్కి. అండ్ దెన్ స్లోలీ చైర్మన్ సార్ కొన్ని క్వశ్చన్స్ అడిగాక అవి మళ్ళీ వేరే మెంబర్స్కి వెళ్ళిపోతాయి. సో ఏ మెంబర్ అడిగితే ఆ మెంబర్ని అడుగుతూ ఆన్సర్ ఇచ్చాను. బట్ దెన్ ఐ మేడ్ షూర్ కొంచెం అటు ఇటు కంప్లీట్గా అట్టే కాకుండా చైర్మన్ సార్ని చూస్తూ, లేకపోతే ఇంకో అందరూ దే విల్ సిట్టింగ్ లైక్ హాఫ్ రౌండ్ టేబుల్, దాంట్లో లాగా కూర్చుంటారు. సో అట్లా. మీకు మరి తెలుగు గురించి అడగలేదు ఎవరు? అడిగారు. అందులో తెలుగు తీసుకుని అడిగారా?
తెలుగు మీద క్వశ్చన్ కూడా ఇచ్చారు. తెలుగు మీద క్వశ్చన్ కూడా వేశారు. ఐ డోంట్ రియలీ రిమెంబర్, అది ఇప్పుడు లాంగ్ బ్యాక్ అయింది. బట్ ఒకటి నాకు ఏమనిపించిందంటే హాల్ నుంచి వచ్చాక ఈ తెలుగు క్వశ్చన్స్ 2 ఏవో వేసినారు, అందులో సాటిస్ఫాక్షన్ తోటి చెప్పలేదు అనేది నాకు ఐడియా వచ్చింది. తెలుగు టు బి వెరీ ఆనెస్ట్ నేను తీసుకుంది కేవలం ఎగ్జామ్ కోసం, నాకు ఇష్టము